లాస్ట్ 3 years బ్యాక్ నేను యూఎస్ నుంచి వచ్చాను. అప్పటి నుంచి వేద్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ దీస్ మీటింగ్స్. ఈ క్రమంలో ఈ లాస్ట్ 3-4 మంత్స్లల్లా జరుగుతున్నాయని నేను గ్రహించి నా అవగాహన ఏంటంటే, తెలంగాణ లాబియింగ్ ఏం లేదు అక్కడ. ఆంధ్ర లాబియింగ్ ఈజ్ ఆఫ్టర్ అంబానీ, రిలయన్స్ తర్వాత ఆంధ్ర లాబియింగ్. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే మనం ఏదో ఉద్యమాల ద్వారా వచ్చిందనేది మాత్రం అది మనం ఊహాగానం అంతే. కాంగ్రెసు, సోనియా గాంధీ 1956లో వాళ్ళు తెలంగాణను ఆంధ్రాలో కలిపింది వాళ్ళ సీట్ల కోసం కలుపుకున్నారు. ఇవాళ కూడా వాళ్ళ సీట్ల కోసమే తెలంగాణ ఇస్తున్నారు. మన దగ్గర ఏ శక్తి లేదు వాళ్ళు జీవోఎం చేసే వాటన్నిటికీ. ఈ చర్చలో నేను గ్రహించింది ఏంటంటే, మనం ఏదో ఉద్యమాలు చేయాలి, ఇంకా దాని మూలన ఏదో వస్తుంది అని అనుకుంటారు. కానీ బెస్ట్ ఉద్యమం ఏం చేయాలంటే, మనం ఈసారి మాట్లాడినప్పుడు వీరు ఆంధ్ర ఏరియాలో చాలా ఏరియాలో పోయి అక్కడ స్పీచ్లలో వటాలు చేసింది. అక్కడ మనం వాళ్ళ ప్రజల చైతన్యం తీసుకురావాలి. ఎట్లా తెలంగాణ సపరేట్ అవుతున్నది అది తథ్యం. మాకు క్యాపిటల్ ఎంత తొందరగా మాకు ఎక్కడ నిర్ణయించుకోవాలి. అక్కడ కనుక మనం శత్రువును మనం కొట్టలేము. శత్రువు తోడు ఎవరుతున్నారో వాళ్ళ ద్వారానే మనం దీన్ని ఏమైనా సాధించుకోగలుగుతామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.